ఓం శ్రీ గురుభ్యోం నమ. ప్రతి యజమాని కూడా నిర్వర్తించి తీరవలసిన నిత్య కర్తవ్యాలలో నిత్య పూజ అనేది ఒకటి. అంటే ధనం సంపాదించడం, ఏదైనా ఉద్యోగం కానీ ఏదైనా వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషించుకోవడం అనేది యజమానికి ఎంత ముఖ్యమో అలాగే నిత్య పూజ చేయటం కూడా అంతే ముఖ్యం. కానీ ఈ రోజులలో చాలామంది వారి వారి దినచర్య ఏదైతే ఉందో ఆ దినచర్యల వల్ల పూజ చేయలేకపోతున్నారు. పూజ చెయ్యలేకపోతున్నాం అనే దానికన్నా పూజ చెయ్యకుండా ఉండటానికి ఏ సాకులైతే ఉన్నాయో ఆ సాకులన్నీ కూడా చెప్తారు. దాంట్లో మాకు టైం అసలు ఉండట్లేదండి, మేము చాలా బిజీగా ఉంటున్నాము, మాకు ఆఫీస్ పని ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి అని అంటున్నారు. వాస్తవానికి మీకు ఎంత టైం ఉంది అనేది నేను ఒక పట్టిక ద్వారా చూపిస్తాను. ఆ సమయపాలన ప్రకారం కనుక మనం ఒక షెడ్యూల్ లాగా వేసుకుంటే మనకి ఎన్ని నిమిషాలైతే మిగులుతుందో అన్ని నిమిషాలు మనం ఖచ్చితంగా ప్రతిదినము కూడా పూజ చేసి తీరవలసిందే. ప్రతి ఒక్కరికి కూడా మనందరికీ రోజుకి ఉండేది 24 గంటల సమయం. దాంట్లో ఒక గంట కాలకృత్యాల కోసం తీసి పక్కన పెట్టండి. ఇంకొక గంట మనం ఏదైతే వ్యాయామం కానీ యోగా కానీ మెడిటేషన్ కానీ ఇలా ఏదైతే అనుకుంటున్నామో దానికోసం ఒక గంట సమయం తీసి పక్కన పెట్టండి. తరువాత వృత్తి, మనం ఏదైనా ధనం సంపాదించడం కోసం ఏదైతే మనం వృత్తిని చేస్తున్నామో వృత్తిని కానీ వ్యాపారాన్ని కానీ దానికోసం ఒక 10 గంటల సమయం తీసి పక్కన పెట్టండి. తరువాత మనం ఆ వ్యాపార స్థలానికి కానీ వృత్తి ఉండే స్థలానికి కానీ వెళ్ళటానికి ప్రొద్దున్న పూట ఒక గంట, సాయంత్రం పూట ఒక గంట, 2 గంటల సమయాన్ని ప్రయాణ కాలంగా తీసుకోండి. దాని తర్వాత మనం ఇంటికి వచ్చిన తర్వాత భోజనాది కార్యక్రమాల కోసం ఒక గంట సమయం తీసి పక్కన పెట్టండి. తరువాత మన ప్రతిరోజు మనకి కావలసినది మంచి నిద్ర. ఆ నిద్ర ఉంటేనే మన శరీరంలో ఉండే చిన్న చిన్న రుగ్మతల నుంచి ఆ నిద్ర మనల్ని శరీరాన్ని కాపాడుతుంది. కాబట్టి నిద్ర కోసం గరిష్టంగా 8 గంటల సమయాన్ని తీసి పక్కన పెట్టండి. తరువాత మిగిలినది ఒక గంట సమయం, అంటే ప్రొద్దున నుంచి మరుసటి రోజు పొద్దున్న వరకు ఒక రోజుకి 24 గంటల సమయం కనుక మనం తీసుకుంటే దాంట్లో 23 గంటల సమయం ఈ పనులన్నీ చేసుకోవడానికి సరిపోతుంది. ఇక మిగిలిన ఒక గంటలో అంటే 60 నిమిషాలు. ఈ 60 నిమిషాలలో 10వ వంతు అంటే 6 నిమిషాలు. ఈ 6 నిమిషాలు మాత్రం మనం మన కోసం కాకుండా భగవంతుని సేవ కోసం, భగవంతుని పూజ కోసం తప్పకుండా వెచ్చించాలి. అప్పుడే ఆ భగవంతుడు కూడా మనల్ని పూర్తిగా మన వెంట ఉండి మనల్ని నడిపిస్తాడు. మీ అందరికీ తెలుసు, అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు. అట్లాంటిది భగవంతుడిని కూడా పూజ చేసి మన యొక్క కృతజ్ఞతలు, ఈ రోజు మనం ఈ పరిస్థితుల్లో ఉన్నాము అంటే కారణం ఆ భగవంతుడు. కాబట్టి ఆ భగవంతుణ్ణి పూజ చేసుకోవడానికి ఈ 6 నిమిషాల సమయాన్ని ఎటువంటి సాకులు కూడా చెప్పకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ప్రతిరోజు మీరు ఇది అలవాటు చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి. ఇంకా మీకు ఇందులో ఏదైనా కానీ ఇబ్బంది ఉన్నా ఇక్కడ కామెంట్ చేయండి. అప్పుడు దాన్ని బట్టి నేను కూడా మనం చెప్పినది ఎంతవరకు సబబుగా ఉంది అనేది ఆలోచిస్తాను. ఇలాంటి మరిన్ని విషయాల కోసం దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.